హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాట్ నెక్స్ట్ అంటే మనం ప్రిపరేషన్ చేస్తున్నాం, ఎగ్జామ్స్ రాసేసాం, తర్వాత ఏంటి. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందామండి. గ్రూప్ డి గురించి అండ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవన్నీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో మనం ఏం చేయాలి ఈ ఖాళీ టైంలో? అంటే కొంతమంది రిజల్ట్స్ రాకముందు కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళైతే వెల్ అండ్ గుడ్, మీరు నెక్స్ట్ లెవెల్కి ప్రిపేర్ అవ్వచ్చు. బట్ రిజల్ట్స్ వస్తే కనుక మనకు తెలియదు అనుకునే వాళ్ళు ఏం చేయాలి? సో అసలు వాట్ నెక్స్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికి వాట్ నెక్స్ట్ అని ఎందుకు పెట్టానంటే తర్వాత ఏం చేద్దాం, ఏంటి తర్వాత అనే దాని గురించి నేనైతే మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సజెషన్ అని కూడా అనను, ఇన్ఫర్మేషన్ అని చెప్తాను. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. సో ఎందుకంటే నేను కూడా రైల్వే ఆర్ఆర్బీలో ఎగ్జామ్ రాసిన దాన్నే. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఖాళీ టైంలో ఏం చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ డి కేసు ఏమైంది? సో గ్రూప్ డి కేసు అండి 31st అక్టోబర్కి వాయిదా వేశారు. సో ఫస్ట్ హియరింగ్ జరిగింది కదా సెప్టెంబర్ 1న. సో ఇదైతే ఆ రోజు ఏం జరగలేదు, ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. తర్వాత అయితే దాన్ని గ్రూప్ డిని వాయిదా వేశారు. నేను వీడియో చేసినప్పటికి ఇక్కడికి వాయిదా వేశారని ఇన్ఫర్మేషన్ లేదండి. సో నేను వీడియో చేసే ముందు వరకు ఈ 31st అక్టోబర్కి వాయిదా వేశారని తెలీదు. ఆ రోజైతే ఏం చేయలేదు. సో నేను వీడియో చేసేసిన తర్వాత మేబీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో. సో చాలామంది చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో 31st అక్టోబర్ 2025కి అయితే ఈ గ్రూప్ డి కేసుని అయితే వాయిదా వేశారు. సో దాంట్లో కూడా మ్యాక్సిమం మనకి 10th క్లాస్ బేస్ మీదే ఇస్తారండి. రిజల్ట్స్ అయితే మాత్రం 10th క్లాస్ బేస్ మీదే మ్యాక్సిమం దాని మీదే ఇస్తారు 99%. బట్ ఇక్కడ మనకున్న డౌట్ ఏంటంటే ఎగ్జామ్స్ డేట్ ఎప్పుడు అనేది మనకు తెలియాలి. ఇన్ కేస్ 31st అక్టోబర్ కనుక మనకి ఇన్ఫర్మేషన్ కనుక రిలీజ్ చేసేస్తే 10th క్లాస్ వితిన్ 1 month ఆర్ 45 days నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ పెడతారు. సో దాని ప్రకారం వేసుకుంటే మనకి డిసెంబర్ ఆర్ నవంబర్ డిసెంబర్ కానీ జాన్లో కానీ ఎగ్జామ్స్ ఉండొచ్చు, చెప్పలేమండి. అంటే ఈ డేట్న కనుక మనకి ఇచ్చేస్తే అంటే క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే, కేసు ఇచ్చేస్తే డిసెంబర్ ఆర్ జాన్లో కానీ ఎగ్జామ్స్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం జాన్ ఆర్ డిసెంబరేనండి ఎగ్జామ్స్ అయితే. లేదంటే ఇంకో మనకి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేసేసి తర్వాత అప్లై చేసుకోవడానికి ఇచ్చేసి సో కొంచెం లేట్గా అయినా ఎగ్జామ్స్ అనేవి పెట్టచ్చు. సో చూద్దామండి ఏం జరుగుతుందో చూద్దాం. మనం 31st అక్టోబర్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే, ఆ రోజు ఏమి ఇస్తారనేది రిజల్ట్స్. ఇన్ కేస్ ఇంకా లేట్గా పెడితే వేకెన్సీస్ అనేవి పెంచవచ్చు. సో బట్ వెయిట్ చేసి చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు? సో మ్యాక్సిమం ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉందండి. సో ఈ గ్యాప్లో రిలీజ్ చేసేయచ్చు, ఎందుకంటే మనకి 13th సెప్టెంబర్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా. సో 9th సెప్టెంబర్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా. సో 9th సెప్టెంబర్ ఎగ్జామ్స్ అయిపోతే అప్పటి నుంచి మనకి ఇంకే ఎగ్జామ్స్ లేవు కాబట్టి గ్రూప్ డీనే కాబట్టి ఈ గ్యాప్లో మనకి రిజల్ట్స్ ఇచ్చి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయొచ్చు మేబీ. సో వితిన్ 1 month సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారేమో. బట్ రిజల్ట్స్ అయితే మనం ఈ ఎగ్జామ్స్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో రిజల్ట్స్ అనేది ఇవ్వచ్చు. మ్యాక్సిమం సెప్టెంబర్లోనే ఇస్తారనుకుంటానండి, ఎందుకంటే ఎగ్జామ్స్ రాసి కూడా చాలా రోజులు అయిపోతుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ 9th సెప్టెంబర్ అయిపోతాయి. సో ఆ తర్వాత మీరేం చేయాలి? మీకు ఇంకా రిజల్ట్స్కి ఇంకా టైం ఉంది కాబట్టి సో ఈ గ్యాప్లో మీరు ఏం చేయాలి? ఇన్ కేస్ ఎవరైనా గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ప్రిపేర్ అవ్వండి. సో ఇది ప్రిపేర్ అవుతూనే మనకు కొన్ని అడిషనల్గా మన వర్క్ కోసం కానీ అంటే మన ఫ్యూచర్ కోసం కానీ మనం కొన్ని చేయొచ్చు. సో అవేంటో చెప్తాను చూడండి. ఇన్ కేస్ మీరు కనుక ఏపీ వాళ్ళు అయితే
ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే గనక ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే లేదంటే కౌశల్య సర్వే జరుగుతుందండి. సో ఇది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 5 to 10 మినిట్స్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇది అనేది మీరు కంప్లీట్ చేసుకోండి. ఇన్ కేస్ ఇవి కనుక లేట్ అయితే మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకి బెటరే కదండి. సో ఎవరికైనా లేడీస్ కానీ వర్క్ ఉమెన్స్ కానీ ఉంటే చాలా యూజ్ అవుతుందండి. సో మీరనేది ఈ గ్రూప్ డీకి కానీ ఈ పైన అంటే మనం రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ రాసుకున్న వాళ్ళైనా సరే సో ఇవి నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం అప్లై చేసుకోండి. ఆల్రెడీ నా సర్వే అయిపోయిందండి. సో సో దానికోసం అని చెప్పేసి నేను ఈ సర్వే చేయించుకున్నాను. సో నాకైతే వాళ్ళే ఫోన్ కాల్ చేసి సర్వే చేశారు. ఫోన్ కాల్లోనే చేస్తున్నారు. లేదంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళినా కూడా చేస్తారు. అంటే మీ ఏమంటారు ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన అక్కడ సచివాలయానికి వెళ్తే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఈజీగా అయిపోతుంది. సో నెగ్లెక్ట్ చేయకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా చేయించుకోండి. వీటితో పాటు ఇది కూడా మీకు 5 to 10 మినిట్సే కాబట్టి సో ఆపర్చునిటీ ఉంది కాబట్టి చేయించుకోండి. నాకైతే ఫోన్ కాల్లోనే సర్వే అయిపోయిందండి నాకైతే మాత్రం. సో మ్యాక్సిమం కాల్స్ చేస్తున్నారు. కాల్ చేయకపోతే ఒకసారి వెళ్ళి మీరు కూడా సర్వే అక్కడికి వెళ్ళి సర్వే చేయించుకోండి. లేదంటే చాలా ఇప్పుడు అంటున్నారు మనకే అథారిటీ ఇచ్చేస్తారు అంటే మీరే ఫోన్లో చేసుకోవచ్చు అంటున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఇంకా తెలియదండి. ఒకవేళ దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తే మీకు మళ్ళీ నేను చెప్తాను, ఓకేనా. అంటే మన సొంతంగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నాకైతే సచివాలయం వాళ్ళే చేశారండి. ఇన్ కేస్ మనకే గనక ఫోన్లో చేసుకోవడానికి అంటే మన ఫోన్లో మనమే చేసుకోవడానికి గనక ఉంటే నేను మళ్ళీ మీకు ఇంకొక కావాలంటే ఎవరికైనా నీడ్ ఉందనుకుంటే కామెంట్ చేయండి, మీకు నేను అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో ఓకే, ఇది 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఇన్ కేస్ గ్రూప్ డి వాళ్ళు ఇవన్నీ ఎగ్జామ్స్ రాసేసాం, మేము గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నాం, సో మాకు ఇంకా రావట్లేదు ఏంటి పొజిషన్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకున్న సేమ్ సిలబస్ అంటే ఇప్పుడు మనం గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, సో దీనికి సంబంధించిన సేమ్ సిలబస్తో ఇంకా ఏమైనా జాబ్స్ ఉన్నాయేమో సెర్చ్ చేసి పెట్టుకోండి, ఓకేనా. జాబ్స్ కనుక ఉంటే మీరు చూసుకొని పెట్టుకోండి. సేమ్ సిలబసే కాబట్టి మీరు సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి సో అవి కూడా ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు. సో యూజ్ అవుతుంది కదండి, సేమ్ సిలబస్ అయినప్పుడు మీకే యూజ్ అవుతుంది కదా. సో ఎందుకంటే మనం అదే కావాలని ఫిక్స్ అయిపోయి అలాగే ఉండకపోకుండా మనకి ఒక మంచి జాబ్ కావాలి, జాబ్ మనకి ముఖ్యం. సో అదర్ జాబ్స్ ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ సిలబస్తో. వేరే సిలబస్ వద్దండి, సేమ్ సిలబస్తో. సో సేమ్ సిలబస్తో కూడా చాలా ఉంటాయి కదా. సో సేమ్ సిలబస్తో ఇన్ కేస్ సేమ్ సిలబస్ అంటే ఇప్పుడు మనకి ఎస్ఎస్సిలో సేమ్ సిలబసే ఉంటుంది, ఒక ఇంగ్లీష్ ఒకటే ఉంటుందండి. సో ఇలాంటివి మనం ప్రిపేర్ అవి రాయొచ్చు. సో ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. సో అలా ఒకటి ఎక్కువ ఉన్నా ఒకటి తక్కువ ఉన్నా సో అలాంటివి మనం కవర్ చేసేసుకోవచ్చు కాబట్టి సేమ్ సిలబస్ కాబట్టి అవి చూసుకొని ఒకసారి రాయండి. ఇదే పట్టుకొని కూర్చోకుండా. సో ఎందుకంటే రిజల్ట్స్ రావాలి, ఎగ్జామ్స్ రాయాలి, రిజల్ట్స్ రావాలి, మళ్ళీ దాంట్లో మెరిట్ రావాలి, తర్వాత జాబ్ రావాలి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనం ఒకదాని మీద కాకుండా సేమ్ సిలబస్తో ఒక 2-3 ట్రై చేస్తే ఏదో ఒకటి వచ్చినా మనకి జాబ్ వస్తుంది కదండి, ఓకేనా. లేదంటే మీ స్టడీస్ ఉంటాయి కదండి, ఇన్కేస్ ఎవరైనా ఇప్పుడు 10th క్లాస్ కాకుండా ఇంటర్లో ఏదైనా గ్రూప్ తీసుకున్నా, డిగ్రీలో ఏదైనా గ్రూప్ తీసుకున్నా సో మీకు అనేది రిలేటెడ్ సిలబస్ మీద జాబ్స్ ఏమన్నా రిలీజ్ అయితే కనుక వాటిని కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా బీటెక్ చదివిన వాళ్ళకి సేమ్ సిలబస్తో అంటే మీకు ఏమంటారు కోర్ సిలబస్ అంటారు కదా, కోర్ సిలబస్తో ఏమైనా జాబ్స్ పడ్డాయా సో ఇలాంటివి ట్రై చేయండి, చూసుకోండి. మనం ఒకదాని మీదే కూర్చోకూడదండి, ఎప్పుడు ఒకదాని మీదే కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది, ఓకేనా. ఎందుకంటే చూస్తున్నారు కదా గ్రూప్ డికి ఇంకా సాగుతూనే ఉంది కేసు అనేది, అసలు ఎప్పుడు ఇస్తారనేది కూడా అర్థం కావట్లేదు. సో అలా ఒకదాని మీద కూర్చోకుండా మీరు కూడా వేరేవి ట్రై చేస్తూ ఉండండి, ఓకేనా. సో కొత్తగా ఏపీ వాళ్ళకి పవర్ సెక్టార్లో జాబ్స్ రిలీజ్ చేస్తారని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకా ఇవ్వలేదులేండి, ఇస్తారని అంటున్నారు.
సో దీని గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో కోల్డ్ ఉందండి, అందుకే కొంచెం వాయిస్ అనేది అలా వస్తుంది. సో ఇప్పుడు అందరికీ కోల్డ్ ఫీవర్స్ వస్తున్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఎవరికన్నా ఇబ్బంది అవ్వచ్చు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, కోల్డ్ ఫీవర్లు వస్తున్నాయి. సో అలాగే ఉందండి, అందుకే వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బీలోనే కొత్త నోటిఫికేషన్ అండి, సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో దీని ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, ఓకేనా. సో దీని ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, అంటే సిలబస్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు, సో ఇలాంటి వాటి కోసం కావాలంటే చెప్పండి. దీని గురించి సపరేట్గా మీకు వీడియో చేస్తాను. ఇంకోటి పవర్ సెక్టర్ నుంచి జాబ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, అండ్ ఎప్పుడు రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఎగ్జామ్స్ ఎప్పుడు అనే దాని గురించి కావాలంటే కామెంట్ చేయండి. అలాగే మనకి సర్వే ఎలా చేస్తున్నారు, సో మాకు ప్రాసెస్ ఏంటి. సో నాకైతే ఫోన్ కాల్ చేసి ఓటీపీస్ అడగడం అలా సర్వే జరిగిపోయిందండి. సో మీకు ఎవరికైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, దాని గురించి మనం సపరేట్గా ఒక వీడియో చేసి మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఓవరాల్గా అయితే ఇది చెప్దామని మీకు ఈ వీడియో చేయడం జరిగిందండి. అంటే ఒకే దాని మీద కూర్చొని టైం వేస్ట్ చేసుకోకండి. సో ఈ సర్వే చేయించుకోండి, యూజ్ అవుతుంది, ఓకేనా. ఇన్ కేస్ మనకే గనక అథారిటీ ఇచ్చేసారు అని నాకు తెలిస్తే ఫుల్ అంటున్నారు, బట్ ఫుల్ కరెక్ట్గా నాకు తెలియదండి. సో కరెక్ట్గా కనుక తెలిస్తే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేయమంటారా వద్దా, కావాలి అంటే కామెంట్ చేయండి, ఓకేనా. అంటే మీకు యూజ్ లేకపోతే నేను చేసినా కూడా వేస్టే కదండి. సో ఈ 2 నోటిఫికేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. సో నెక్స్ట్ అదే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా ఏమన్నా అదర్ వేస్ ఏమైనా ఉన్నాయా, మనం ఈ టైంని వేస్ట్ చేసుకోకుండా ఏమన్నా మనకి ఇంకా ఏమైనా చేయొచ్చా, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మీరు నేను అడిగినప్పుడల్లా మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలీదు, మీకు తెలుసా అని అడిగితే మన గ్రూప్ డీకి 31st వాయిదా వేశారని చాలామంది చెప్పారు. సో నాకు తెలియదండి, నిజంగా వీడియో చేసేటప్పటికైతే నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు, అందుకే నేను వీడియోలో చెప్పలేదు. సో మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సో ఇంకా ఏమైనా చేయొచ్చా, మనం ఇంకా ఏమైనా ప్రిపేర్ అవ్వచ్చా, మీరు ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పండి, ఓకేనా. సో మీతో పాటు నేను కూడా ప్రిపేర్ అవుతాను, నేను కూడా రాస్తాను, ఓకేనా. సో ఇంతేనండి ఈ వీడియోకి అయితే. సో మీరు కూడా నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి, ఈ టైంలో ఏం చేయొచ్చు, మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఏం చేయొచ్చు. ఇన్ కేస్ రిజల్ట్స్ వచ్చేస్తే ఓకే, బట్ నేనైతే రిజల్ట్స్ వచ్చాకే ప్రిపేర్ అవ్వాల్సిందే అండి. రిజల్ట్స్ వచ్చాకే ప్రిపేర్ అవుతానండి. నాకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో రిజల్ట్స్ వచ్చాకే ప్రిపేర్ అవుతాను. సో బట్ ఈలోపు ఏం చేయొచ్చు, ఏమన్నా మనం అప్డేట్ చేసుకోవచ్చా, మనది మనం ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవచ్చా, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇలాంటివి ఏమైనా ఉన్నాయా. సో మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో వీటిలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అందరికీ ఆల్ ద బెస్ట్.